పేదరికం కొందరికి శాపం, కానీ కొందరికి అదే ఒక అవకాశం. అలాంటి ఒక యువకుడి కథ ఈ శ్రీను కథ. ఒక ఊళ్ళో శ్రీను అనే యువకుడు ఉండేవాడు. పాపం, అతడు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. ఊళ్ళో దొరికే కూలి పనులు చేస్తూ వారిచ్చే చిల్లర డబ్బులు ఒక గురిగిలో దాస్తూ తన భవిష్యత్తును ఊహించుకుంటూ నిద్రపోయేవాడు. శ్రీను దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే కష్టపడి పని చేయటం. ఒకసారి పని మొదలు పెట్టాడంటే పని పూర్తయ్యే వరకు వదిలిపెట్టడు. ఒరే సీను, ఒకడే కుక్కొని ఏం చేస్తున్నారా? మీ అయ్యమ్మ గుర్తొచ్చారా? నువ్వు ఎంతసేపు కుక్కున్నా పోయిన వాళ్ళు తిరిగారు కానీ మట్టి పని ఉంది, లేలే పోదాం పద. నువ్వు ఆలోచన చేసినావు అంటే పిచ్చి కాసుకొని కూకోండు. అప్పుడు నీకు ఈ పని కూడా లేకుండా పొట్ట పట్టుకొని కూకోవాలా, లేలే. అలా శ్రీను రోజు పొద్దున్నే లేవగానే అమ్మా నాన్నలు తలుచుకుని ఏదేదో ఆలోచించేవాడు. అంతలో తోటి కూలీలు వచ్చి శ్రీనుని పనిలోకి తీసుకుపోయేవాళ్ళు. ఒరే సీను, నువ్వేదో పెద్ద పని చేసినట్టు యువతలో ఖాళీ గూకున్నట్టు ఏంద్రేదా? నువ్వు అక్కడికి ఎంత కట్టం చేసినా నీకు ఇచ్చే కూలి ఎక్కువ హీరో నాతో పాటు సమానంగా ఇస్తారా? ఎంత మాత్రానికే అంత కట్టం ఎందుకో? మన యజమాని చూస్తున్నాడా ఏంది? అటు ఇటు చూసుకొని తెలివి పని చేసుకోవాలరా, లేకపోతే బతకటం కట్టం. చేసిన పని చాలు కానీ వచ్చిపోతును. పైన ఎండ చూడు ఎట్టుందో. కడుపులో ఎత్తు లేకుండా పని చేస్తే కళ్ళు తిరుగుతీరు. రా వచ్చి 4 ముద్దలు తినో. లేదు బాబాయ్, మనం చేసే పని ముందు మనకు నచ్చాలి, అంతేగాని ఏదో డబ్బులు ఇస్తారని ఒక రోజు పని 2 రోజులు చేయడం ఎందుకు? నాకు ఇలా పని చేస్తుంటే శ్రమే తెలియదు. మరేం కాదులే బాబాయ్, ఈ కాసింత మట్టి తీసి వస్తాలే, నువ్వు కాని ఇవాళ ఈ మట్టి మొత్తం చదును చేయాలి. ఓ బాబాయ్, ఇది సరిపోద్దా? అటుపక్క కూడా లాగమంటావా? అలా శ్రీను తనకు అప్పచెప్పిన పనిని శ్రద్ధగా చేసి వచ్చిన కూలీ డబ్బులతో తిండికి పోగా మిగిలినది పొదుపు చేసేవాడు. ఇదిలా ఉంటే అదే ఊరిలో భుజంగం అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు ఏ పని చేసేవాడు కాదు. రోజు ఊళ్ళోని పెద్దలకు దండాలు పెడుతూ వారికి టీలు అందిస్తూ ఎవరిది పై చెయ్యిగా ఉంటే వాళ్ల వైపు తిరిగే ఒక ఊసరవెల్లి లాంటివాడు. ఈ భుజంగం ఊళ్ళోని పేద ప్రజలను ఆ పని చేపిస్తా, ఈ పని చేపిస్తా అంటూ 4 మాటలు చెప్పి వారి వద్ద డబ్బులు గుంజేవాడు. ఏరా భుజంగం, నిన్నటి వరకు నా శత్రు పక్కన తిరిగి ఇవాళ నా దగ్గరికి వచ్చినవా? ఆ సత్యనారాయణ చీకొట్టిండా? నీకు అంతే కావాలరా? ఏ నాటికైనా నా వర్గమే గొప్పదిరా. అధికారంలోకి వచ్చేది కూడా మేమే. అవును బాబు గారు, ఏ నాటికైనా మన పార్టీనే అధికారంలోకి వచ్చుద్దే. అబ్బే, ఆ సత్యం ఒకటి తెక్కలోడండి. ఊళ్ళో అరసగం ఓట్లు కూడా ఆయనకు రావు. మిమ్మల్ని అంటాడా? రోజులు మారిపోయినాయి దొరగారు. ఊళ్ళో జనాలంతా తమరి గురించి చెప్పుకుంటున్నారు బాబు.